ఇక అప్డేట్ చూస్తే ఉన్నవి 150 పోస్టులు, వచ్చింది వేల మంది నిరుద్యోగులు. తెలంగాణలో నిరుద్యోగం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి నిదర్శనమే ఈ సంఘటన. హైడ్రాలో 150 డ్రైవర్ల ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. సరూర్ నగర్ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈవెంట్స్ లో పాల్గొనడానికి అంచనాలకు మించి నిరుద్యోగులు హాజరయ్యారు. ఆశతో వస్తే ఈ అధికారులు ఏం చేశారో తెలుసా? తన్ని తరిమేశారు. దుర్భాషలాడుతూ అవమానించారు. టోకెన్లు ఉన్న వాళ్ళే ఉండండి, లేని వాళ్ళు బయటకు వెళ్లిపోండంటూ గెంటేశారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళను ఐడెంటిఫై చేస్తామంటూ బెదిరించారు. ఉద్యోగం వస్తుందని గంపెడాసతో వచ్చిన నిరుద్యోగులతో అధికారులు బిహేవ్ చేసేది ఇలాగేనా? నిరుద్యోగుల విషయంలో రేవంత్ సర్కార్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? అయినా కాంగ్రెస్ చేసిన మోసం వల్లే కదా రాష్ట్రంలో నిరుద్యోగం ఈ స్థాయిలో పెరిగింది. ఏడాదికి 2 లక్షల జాబులు ఇస్తామని ఎగనామం పెట్టడం వల్లేగా నిరుద్యోగులు పొట్ట చేత పట్టుకుని వచ్చారు. నిరుద్యోగులంటే కాంగ్రెస్ సర్కార్కి ఎందుకింత పగ? ఎన్నికలప్పుడు విద్యార్థులు నిరుద్యోగులకు తీయటి పుల్లటి మాటలు చెప్పారు. గంపగుత్తగా వారి ఓట్లన్నీ వేయించుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తారా? ఉద్యోగాల కోసం ఆశపడి నిరుద్యోగులు రోడ్డు మీదకొస్తే వారిని అణిచివేస్తారా? హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం వేలాది మంది నిరుద్యోగులు వచ్చారంటే అది ముమ్మాటికి ఈ సర్కార్ ఫెయిల్యూరే. జాబ్స్ కోసం వచ్చిన యువతను ప్రోత్సహించాల్సిన అధికారులే వారిని ఘోరంగా అవమానిస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? 32 నెలలు దాటినా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే యువత తిరగబడరా? మీరిచ్చిన హామీ నిలబెట్టుకోకనే కదా నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది క్యూలో నిలబడాల్సిన దుస్థితి దాపురించేదా? అందుకే ఈ బోగస్ మాటల సర్కారుపై యువత నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. సరూర్ నగర్ స్టేడియంలో ఇవాళ తోపులాట జరిగింది. హైదరాబాద్ 150 డ్రైవర్ కోసం నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. టీఆర్ఎస్ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులకు సంబంధించి హైదరాబాద్ తాత్కాలికమైనటువంటి అంటే టెంపరీ పోస్టులు ప్రకటించింది. సరూర్ నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ ఉంటాయని హైదరాబాద్ ప్రకటించింది. 170 సెకండ్లు 800 మీటర్ల రన్నింగ్, 150 15 సెకండ్లలో 100 మీటర్లు, లాంగ్ జంప్ 4 మీటర్లు, 6 మీటర్ల షార్ట్ పుట్ 77.2 కేజీల ఈవెంట్ లో క్వాలిఫై అవ్వాలని ప్రకటించినటువంటి హైదరాబాద్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ తో పెద్ద ఎత్తున యువత ఇక్కడ చేరుకున్నారు. అంటే ఇక్కడ ఉన్నవి 150 పోస్టులు, వచ్చింది మాత్రం వేల మంది నిరుద్యోగులు. తెలంగాణలో దారుణంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందని చెప్పడానికి ఇవాళ హైదరాబాద్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒక అడ్రస్ గా తెలుస్తుంది. మిగతాలో 150 డ్రైవర్ ఉద్యోగుల కోసం నిరుద్యోగులు పోటీతో కరోనా స్టేడియానికి భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి ఉద్యోగ అభ్యర్థులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈవెంట్లకు సంబంధించి హాజరయ్యారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని దొంగ హామీలు ఇచ్చి అమల్లోకి వచ్చిందో ఆ హామీల్లో ప్రధానమైనటువంటి హామీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం 30,000 పోస్టులు కూడా భర్తీ చేయకపోవడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులకు సంబంధించినటువంటి పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ వచ్చినటువంటి నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికి మారిన పసలేని నిజాయితీ లేని అబద్ధపు హామీలతో అధికారంలోకి రావడమే కాకుండా వాళ్ళు చేసినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో అర్థం పట్టే విధంగా కనిపిస్తా ఉంది. ఇవాళ నిరుద్యోగుల సర్కారుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పారు. నిరుద్యోగులను అవమానిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు హామీ బోగస్ ఇచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులంటే ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అనేటువంటిది కూడా చెప్పుకొచ్చారు. అధికారం కోసం నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులపై కర్కశంగా వివరిస్తారా అంటూ కూడా
ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకునేందుకు వేలాది మంది తరలి రావడం, ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనటువంటి అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని అవమానించినటువంటి రేవంత్ రెడ్డి ఉద్యోగుల కోసం వచ్చినటువంటి యువతను పూర్తి స్థాయిలో అవమానిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి హామీ ఏమైందనేటువంటిది ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెగిరారు. కాంగ్రెస్ పాలనలో యువతలో నిరాశ పెరుగుతోందనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. నోటిఫికేషన్ లేకపోవడంతో చిన్న ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వైఫల్యమైనటువంటి కూడా ప్రభుత్వ వైఫల్యమైనటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా విద్యార్థులను క్రిమినల్ వేస్తున్నటువంటి పదజాలం వాడడం అనేటువంటి కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి భాష అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని అడుగుతున్నటువంటి ఉద్యోగులను ఇప్పటికీ అనేక అక్రమ కేసులు కూడా పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో 32 నెలలు దాటినా 2 లక్షల జాబులు లేవు, హామీని అటకెక్కిస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది. దీంతో యువత అనేక సార్లు తిరగబడుతున్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి అక్కడ ఛాయ్ తాగుతూ భిక్షించు చెప్పినటువంటి మాటలను వాళ్ళ గుర్తు చేస్తున్నటువంటి యువత అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 150 పోస్టుల కోసం వేలాది మంది సరూర్ నగర్కి వచ్చారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగం ఎట్లా ఉందనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిరుద్యోగులు ఇవాళ పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చి వివిధ జిల్లాల నుంచి రావడమే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఏదో టెంపరీ జాబ్ చూస్తే కనీసం ఆ టెంపరీగా డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటూ అయినా పోటీ పరీక్షలకు వాళ్ళు ప్రిపేర్ కావచ్చు అనేటువంటి నేపథ్యంతో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వ్యవహారం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వ్యవసాయ రంగం నుంచి మొదలుకుంటే ఉద్యోగ రంగం వరకు అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా యువత జీవితాలతో ఆడుకుంటుంది. మొన్నటికి మొన్న ఖమ్మంలో ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత ఖమ్మం ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ మెంబర్ గా ఉన్నటువంటి భద్రాద్రి రవిచంద్రతో సహా ఖమ్మం జిల్లా నాయకులంతా వెళ్లి వాళ్ళకి ఆర్థిక సాయంతో పాటు భరోసానిచ్చినటువంటి కార్యక్రమాలు చేపట్టారు. కానీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువత అనేక రకాలుగా డిస్టర్బ్ అవుతోంది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో 19,000 ఖాళీలు ఉంటే కేవలం 7,000 మాత్రమే పోస్టులు వేసి దాన్ని పూర్తిగా చూపిస్తూ తాము పోస్టులు భర్తీ కోసం ప్రక్రియ మొదలు పెడుతున్నారని చెప్తారు. దాదాపు 32 నెలల కాలంలో ఇప్పటి వరకు 3 సంవత్సరాలలో 30,000 పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ సరూర్ నగర్ లో జరుగుతున్నటువంటి ఈవెంట్సే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లాంటి వ్యవహారం కొనసాగిస్తుందో చెప్పడానికి అర్థం పట్టే విధంగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అబద్ధపు హామీలతో యువత పూర్తిగా నష్టపోతున్నారు. వాళ్ళు మానసికంగా కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి హామీలో కనీసం ఒక్కటైనా నెరవేరిస్తే బాగుంటుంది. లేదంటే రాబోయే రోజులలో నిరుద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు అయితే ఎదుర్కోక తప్పదనేటువంటిది చాలా స్పష్టంగా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. ప్రత్యూష. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ సర్కార్కు ఎందుకు కక్ష అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని అధికారం చేపట్టిన తర్వాత వారి గోడిను ఆలకించడం లేదన్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని అన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డు మీదకు వస్తే వారిపై అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారని గుర్తు చేశారు. ఇది ఎవరి తప్పని హరీష్ రావు నిలదీశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులను సీఎం రేవంత్ క్రిమినల్ వేస్ట్ అని అవమానించడం సరికాదన్నారు హరీష్ రావు. ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడడం ఏంటన్నారు. దీనిని బట్టి యథా రాజా తథా అధికారులు అనే సామెత గుర్తుకొస్తుందని అన్నారు. అధికారుల నోటి వెంట ఇలాంటి మాటలు రావడం మరింత బాధాకరమన్నారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారిని అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 32 నెలలు దాటింది, ఆ హామీ ఏమైందని హరీష్ రావు నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి వచ్చేదా అని హరీష్ రావు నిలదీశారు. రేవంత్ రెడ్డి లక్షల ఉద్యోగాల హామీ బోగస్, జాబ్ క్యాలెండర్ బోగస్, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు బోగస్, మీ పాలనలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో నిరాశ పెరుగుతోందని అన్నారు. నోటిఫికేషన్లు సరిగ్గా రాకపోవడంతో పీజీ, పీహెచ్డీ, ఉన్నత విద్య చదివిన యువత చిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు, భరోసా ఇవ్వాల్సిన సీఎం రేవంత్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగం అడగడం నేరం కాదు, ప్రశ్నించడం నేరం కాదు, ప్రభుత్వాన్ని నిలదీయడం నేరం కాదు. ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం జాబ్ కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు. నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ విద్యార్థులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తేల్చి చెప్పారు.